హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కొత్త కేడర్ అలాట్మెంట్ పాలసీ. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటే డిఓపిటి రీసెంట్గా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇది 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నుంచి అమల్లోకి వస్తుంది. సో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. సో ఈరోజు మనం ఈ కొత్త పాలసీ గురించి, దాని సంగతి ఏంటో సింపుల్గా, క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారే, ఇది జస్ట్ ఒక పేపర్ కాదండి. ఇది ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ల కెరియర్ మ్యాప్ని డిసైడ్ చేసే పాలసీ అన్నమాట. ఒక ఆఫీసర్ వాళ్ళ సర్వీస్ లైఫ్లో ఏ స్టేట్లో పనిచేస్తారు అనేది ఈ యొక్క డాక్యుమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి యాస్పిరెంట్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పాలసీ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు. అందుకే మనం దీన్ని ఒక 5 సింపుల్ స్టెప్స్లో అర్థం చేసుకుందాం. ఫస్ట్, అసలు ఈ కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? సెకండ్, వేకెన్సీస్ ఎలా లెక్కిస్తారు, స్టేట్స్ని గ్రూపులుగా ఎలా డివైడ్ చేస్తారు? థర్డ్, అందరూ కోరుకునే ఇన్సైడర్ కోటా అంటే మన సొంత స్టేట్ ఎలా వస్తుంది? ఫోర్త్, ఒకవేళ హోమ్ కేడర్ రాకపోతే అవుట్సైడర్ కోటాలో వేరే స్టేట్స్ ఎలా అలాట్ చేస్తారు? అండ్ ఫైనల్గా ఒక ఆస్పిరెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? సో లెట్స్ స్టార్ట్. సరే, ఫస్ట్ పాయింట్, అసలు ఈ కొత్త పాలసీ ఎందుకు? ఈ డాక్యుమెంట్లోనే ఇన్ సూపర్ సెషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పాలసీ అనే ఒక మాట ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, పాత జోనల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా తీసేసి దాని ప్లేస్లో ఈ కొత్త సిస్టమ్ని తీసుకొస్తున్నారు. ఇది ఎప్పటినుంచి అంటే 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నుంచి అప్లై అవుతుంది. అంటే ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ అందరికీ ఈ కొత్త రూల్స్ ప్రకారమే కేడర్ అలాట్మెంట్ జరుగుతుందన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు. మనం ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న పదం గురించి తెలుసుకోవాలి. కేడర్. కేడర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆఫీసర్కి వాళ్ల కెరియర్ మొత్తం పనిచేయడానికిచ్చే ఒక స్టేట్ లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్స్. ఒక రకంగా వాళ్ల హోమ్ బేస్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీసర్కి తెలంగాణ కేడర్ వచ్చిందనుకోండి, వాళ్లు సర్వీస్లో ఎక్కువ కాలం తెలంగాణలోనే పనిచేస్తారు. ఓకే, ఇప్పుడు అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఈ మొత్తం సిస్టమ్కి ఫౌండేషన్ 2 విషయాలు. ఒకటి, దేశవ్యాప్తంగా ప్రతి క్యాడర్లో, ప్రతి కేటగిరీలో ఎన్ని ఖాళీలు అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో లెక్కించటం. 2, దేశంలో ఉన్న అన్ని స్టేట్స్ని కొన్ని గ్రూపులుగా విడగొట్టటం. ఈ 2 పనులు పూర్తయితేనే అసలు అలాట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సరే, వాళ్లు వేకెన్సీస్ లెక్కించారు కదా, ఆ తర్వాత ఆ వేకెన్సీస్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మొదటిది ఇన్సైడర్ వేకెన్సీ, అంటే ఆ స్టేట్కి సంబంధించిన వాళ్లకే ఇచ్చే పోస్టులు. దీన్నే మనం సింపుల్గా హోమ్ క్యాడర్ అంటాం. ఇక రెండోది అవుట్సైడర్ వేకెన్సీ. ఈ పోస్టులకి ఏ స్టేట్కి చెందిన వాళ్లైనా ఎలిజిబుల్. ఈ ఇన్సైడర్, అవుట్సైడర్ అనే తేడా మీదే మొత్తం అలాట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది. మనం ఇందాక స్టేట్స్ని గ్రూపులుగా డివైడ్ చేస్తారని చెప్పుకున్నాం గదా, ఆ గ్రూపులివే. ఈ పాలసీ ప్రకారం దేశంలోని అన్ని క్యాడర్స్ని ఇలా 4 గ్రూపులుగా విడగొట్టారు. మీరు చూస్తే గ్రూప్ 1లో ఏజీఎంయూటీ, ఆంధ్రప్రదేశ్, బీహార్ లాంటివున్నాయి. గ్రూప్ 2లో గుజరాత్, కర్ణాటక, కేరళ ఉన్నాయి. అలాగే గ్రూప్ 3, గ్రూప్ 4లో మిగతా స్టేట్స్ ఉన్నాయి. తెలంగాణ అయితే గ్రూప్ 4లో ఉంది. ఈ గ్రూపింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అవుట్సైడర్ కోటా అలాట్మెంట్ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుంది. దాని గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ టాపిక్, మన సొంత స్టేట్లో మన హోమ్ కేడర్లో జాబ్ చేయడం ఎలా? ఆ ఇన్సైడర్ కోటా ఎలా అలాట్ చేస్తారు? దాని రూల్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. హోమ్ కేడర్ రావాలంటే 3 విషయాలు కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఫస్ట్, మీరు మీ సొంత స్టేట్కి వెళతాను అని విల్లింగ్నెస్ ఇవ్వాలి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ర్యాంక్. ర్యాంక్ ఎంత బాగుంటే ఛాన్స్ అంతా ఎక్కువ. థర్డ్, మీ స్టేట్లో మీ కేటగిరీలో, అంటే మీరు యూఆర్, ఓబీసీ, ఎస్సీ లేదా ఎస్టీ అయితే ఆ కేటగిరీలో ఇన్సైడర్ వేకెన్సీ ఖాళీగా ఉండాలి. ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే హోమ్ కేడర్ వస్తుంది. ఈ మొత్తం అలాట్మెంట్ ప్రాసెస్లో ఒక నంబర్ చాలా కీలకం, ఒక మ్యాజిక్ నంబర్ లాంటిది. అదే 25. ఎందుకు ఈ నంబర్ అంత స్పెషల్? ఎందుకంటే గవర్నమెంట్ ర్యాంకర్స్ని ఒక్కొక్కరుగా చూడదు. 25 మందిని ఒక బ్యాచ్గా, ఒక సైకిల్గా చూస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ సైకిల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ర్యాంక్స్ 1 నుంచి 25 వరకు ఉన్నవాళ్లని ఒక గ్రూప్గా తీసుకుంటారు. దీన్నే ఫస్ట్ సైకిల్ అంటారు.
ఈ 25 మందిలో ఎవరికైనా హోమ్ కేడర్ ఇవ్వగలమా అని చూసి ఇస్తారు. ఆ ప్రాసెస్ అయిపోయాక నెక్స్ట్ సైకిల్కి వెళ్తారు. అంటే ర్యాంక్స్ 26 నుంచి 50. సింపుల్గా చెప్పాలంటే మీ ర్యాంక్ 35 అనుకోండి, మిమ్మల్ని ఫస్ట్ సైకిల్లో అస్సలు కన్సిడర్ చేయరు. మీ టర్న్ సెకండ్ సైకిల్లోనే వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడే పాలసీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కానీ చాలా లాజికల్గా ఉంటుంది. ఒక క్వశ్చన్: ఒక స్టేట్లో ఒక రిజర్వ్డ్ కేటగిరీకి ఇన్సైడర్ వేకెన్సీ ఉంది అనుకుందాం. కానీ ఆ స్టేట్ నుంచి ఆ కేటగిరీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్ ఎవ్వరూ లేరు. అప్పుడేం చేస్తారు? ఆ పోస్ట్ వేస్ట్ అయిపోతుందా? లేదు, దానికోసం ఒక స్పెషల్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉంది. ఈ వేకెన్సీ ఎక్స్చేంజ్ రూల్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. లెట్సే ఒక స్టేట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన ఒక ఇన్సైడర్ సీటు ఫిల్ అవ్వలేదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ సీట్ని అదే స్టేట్కి చెందిన ఎస్టీ క్యాండిడేట్కు ఆఫర్ చేస్తుంది. ఒకవేళ ఆ స్టేట్లో ఎస్టీ ఇన్సైడర్ కూడా లేకపోతే అప్పుడు ఆ సీట్ని వేరే స్టేట్కి చెందిన అవుట్సైడర్ ఎస్టీ క్యాండిడేట్కి ఇస్తుంది. అప్పటికీ ఫిల్ అవ్వకపోతే నెక్స్ట్ అదే ప్రాసెస్ ఎస్సీ కేటగిరీకి రిపీట్ అవుతుంది. ఫస్ట్ ఇన్సైడర్ ఎస్సీ, తర్వాత అవుట్సైడర్ ఎస్సీ. ఇలా ఒక ప్రయారిటీ ఆర్డర్లో ట్రై చేస్తారు. దీనివల్ల రిజర్వేషన్ కోటా మ్యాక్సిమం ఫిల్ అవుతుంది. ఇలా ఇన్ని రకాలుగా ఎక్స్చేంజ్ చేసి ట్రై చేసిన తర్వాత కూడా ఒక ఇన్సైడర్ వేకెన్సీ ఫిల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు దాన్ని వేస్ట్ చేయరు. సింపుల్గా ఆ ఒక్క సంవత్సరానికి దాన్ని అవుట్సైడర్ వేకెన్సీగా మార్చేస్తారు. అంటే ఇప్పుడు ఆ సీట్కి వేరే స్టేట్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఏ వేకెన్సీ కూడా వేస్ట్ అవ్వకూడదు. సరే, ఇప్పటిదాకా మనం హోమ్ క్యాడర్ ఎలా వస్తుందో చూసాం. కానీ మనకు తెలుసు చాలామందికి హోమ్ క్యాడర్ రాదు. మరి వాళ్ల సంగతేంటి? వాళ్లందర్నీ అవుట్సైడర్ కోటా కింద వేరే స్టేట్స్కి అలాట్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అవుట్సైడర్ అలాట్మెంట్ ప్రాసెస్లో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇన్సైడర్ వేకెన్సీస్ అన్నీ ఫిల్ అయిపోయాకే ఇది స్టార్ట్ అవుతుంది. సెకండ్, ఇక్కడ కూడా ర్యాంకింగ్ మెరిట్ ప్రకారమే వెళ్తారు. థర్డ్, ఇక్కడే మనం ముందు చూసిన 4 స్టేట్ గ్రూప్స్ పిక్చర్లోకి వస్తాయి. అలాట్మెంట్ అనేది గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3, ఫైనల్గా గ్రూప్ 4. ఇలా ఒక సైకిల్ లాగా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఒకే గ్రూప్తో స్టార్ట్ చేస్తే ఫేర్గా ఉండదు కదా. అందుకే స్టార్టింగ్ గ్రూప్ అనేది ప్రతి ఏడూ మారుతూ ఉంటుంది. ఒక సంవత్సరం 5తో స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ 2తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనలీ చాలా ఇంపార్టెంట్ పాయింట్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే దివ్యాంగులైన అభ్యర్థులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళ అలాట్మెంట్ అయ్యాకే మిగతా వాళ్ళది చూస్తారు. ఓకే, ఇప్పటిదాకా మనం ఈ పాలసీలోని రూల్స్, ప్రాసెసెస్ అన్నీ డీటెయిల్డ్గా చూసాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక ఆస్పిరెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టేకవేస్ ఏంటో సింపుల్గా చూద్దాం. సో ఒక ఆస్పిరెంట్గా మనం ఏమర్థం చేసుకోవాలి? నంబర్ 1, మీ ర్యాంకే అంతా డిసైడ్ చేస్తుంది. సో ఫోకస్ అంతా మంచి ర్యాంక్ మీదే ఉండాలి. నంబర్ 2, హోమ్ కేడర్ అనేది గ్యారంటీ కాదు, అదొక ఛాన్స్ మాత్రమే. అది మీ ర్యాంక్, మీ స్టేట్లో ఉన్న వేకెన్సీస్, ఆ 25 మెంబర్ సైకిల్లో మీ టర్న్, వీటి మీద ఆధారపడి ఉంటుంది. నంబర్ 3, మీరు స్టేట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఆ 4 గ్రూపుల సైక్లికల్ ప్రాసెస్ని మైండ్లో పెట్టుకుంటే మంచిది. నంబర్ 4, రిజర్వేషన్ రూల్స్ అనేవి ఇన్సైడర్, అవుట్సైడర్ 2 స్టేజెస్లోనూ చాలా స్ట్రిక్ట్గా అప్లై చేస్తారు. ఇక ఈ మొత్తం ప్రాసెస్ మీ ఎల్బీఎస్ఎన్ఏ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వకముందే కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా ఒక్క మాట, ఇంత కాంప్లికేటెడ్ సిస్టమ్ పెట్టడం వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? ఇది బేసిక్గా 3 విషయాలని బ్యాలెన్స్ చేసే ప్రయత్నమన్నమాట. 1, క్యాండిడేట్ యొక్క మెరిట్. 2, వాళ్ల ప్రిఫరెన్స్. 3, దేశాన్ని ఒక యూనిట్గా ఉంచాలనే గవర్నమెంట్ పాలసీ. ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక స్ట్రాంగ్, యూనిఫైడ్ నేషనల్ బ్యూరోక్రసీని క్రియేట్ చేయడమే దీని ఫైనల్ గోల్. ఓకే, పాత జోనల్ సిస్టమ్ని తీసేసి ఈ కొత్త గ్రూప్ సిస్టమ్ని తీసుకురావడం ఒక పెద్ద మార్పు. ఇది మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఈ కొత్త జోన్లెస్ సిస్టమ్ మన దేశ టాప్ బ్యూరోక్రసీలో, డైవర్సిటీ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? దీనివల్ల నిజంగా నేషనల్ ఇంటిగ్రేషన్ పెరిగి బెటర్ గవర్నెన్స్ వస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.